హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదండి, వాటిలో లాస్ట్ వీడియో అనమాట. అంటే మనకి వర్షాలు పడ్డాయి కదా, ఆ రోజైతే కొంచెం తెరపిచ్చేసింది, ఇంక వర్షం ఏం పడలేదు. ఆ రోజు వీడియో అనమాట. దీని తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ఆ వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్టింగ్ కదా, అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు అండి. ఈరోజు వ్లాగ్ కూడా తీస్తున్నాను. ఒకవేళ వీలుంటే రేపైతే పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకా పండగ నెల పెట్టింది అంటే ఇంకా మనకి పండగ దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకా క్లీనింగ్ పనులు అవన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే లోపలంతా క్లీనింగ్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేది ఇలా సింపుల్గా ముగ్గు పెడుతున్నానండి. రోజు బాగా ముగ్గులు వేస్తానని నేను చెప్పను, కానీ నాకు వేయాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ముగ్గులు వేస్తాను. లేదు ఈరోజు టైం అయిపోయింది, ఎండబడిపోయింది అంటే మాత్రం చిన్న చిన్న ముగ్గులు వేసేస్తాను. చూసారు కదా, అప్పటికే బాగా ఎండబడిపోయింది. ఇంకా ఇంట్లో పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి మామిడికాయలు ఉన్నాయండి. ఇంకా అవైతే పులిహోర చేద్దామని చెప్పి ఇక్కడ తురుముతున్నాను అనమాట. నేను కూరగాయల మార్కెట్లో తెచ్చాను, కానీ అవి నేను వెంటనే చేయలేదండి, అందుకని ఇలా పండు బారిపోయినాయి. ఇంక సరే పిల్లలకి నాకేనమాట, అందుకని చెప్పేసి పులిహోర అయితే చేసేద్దాము, ఇంకా పచ్చడి చేద్దామని తెచ్చానండి నేనైతే. ఇంకా పండు బారిపోయాయి కదా, పచ్చడి చేసినా కూడా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అని చెప్పేసి పులిహోర అయితే చేసేసాను. పులిహోరలోకి పొడి వేస్తున్నాను అనమాట. కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం నువ్వులు, కొన్ని మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను. నూనె ఏం వేయకుండా రోస్ట్ చేసేసి పొడి చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పులిహోరలోకి నంచుకోవడానికి చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట, గోరు చిక్కుడుకాయలు. ఇంకా అవైతే కొంచెమే ఉన్నాయండి. ఇంకా అవి కూడా ఫ్రై చేసేస్తే పులిహోరలోకి నంచుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఫ్రై చేసేసాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలైతే మాకు తాలింపు వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా శనగల పొడి ఉంటుంది కదా పులిహోరలో, నిమ్మకాయ పులిహోరలో అయినా శనగల పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మాకు వద్దు, తాలింపు శనగల పొడి వేయమని చెప్పారు. ఇంక సరే అని తాలింపు పక్కన పెట్టేసి పొడి అయితే వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, మా పిల్లలు అయితే తాలింపులు పెద్దగా తినరండి. ఇంకా అది కష్టం మీద నేను కలిపి పెడితే తప్ప ఇంకా దానికి ఆప్షన్ వేరేది ఉన్నిందంటే ఆప్షనే తీసుకుంటారు తప్ప అదైతే తినరు. ఎక్కడ పెడుతుంటే గోల్ చేస్తున్నారనమాట, మాకొద్దు అని చెప్పేసి పొడి వేయమన్నారు. సరే అని పొడి వేసి క్యారేజ్ అయితే కట్టేశానండి. ఇంకా ఈరోజు నెల్లూరుకి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకని మార్నింగే పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నైట్ మేగడ ఉంటుంది కదా, మేగడ తీసేసి కొంచెం చేమిరేసి పక్కన పెట్టేస్తే మార్నింగ్ కల్లా బాగా గడ్డలా పేరుకుపోతుంది. ఇంక మనం మిక్సీకి వేసేస్తే సింపుల్గా మనకి వెన్న అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మనం చాలా రోజులు ఉండిస్తాం కాబట్టి ఒక 2-3 టైమ్స్ బాగా నీళ్ళు పోసి వాష్ చేసేసుకుంటే కొంచెం స్మెల్ అవంతా ఉంటే ఏమన్నా పోద్ది అని చెప్పేసి ఇక్కడ నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. మేము రోజు 6 లీటర్ పాలు పోపించుకుంటాం కదండి, ఇంకా దాంట్లో అయితే మేగడ తీసి పెడతానమాట. ఇంకా మేగడ కూడా బాగా వెన్న కూడా కడిగేసిన తర్వాత ఇంకైతే గ్యాస్ మీద పెట్టేశానండి. చూసారు కదా, ఇలా బాగా ఎర్రంగా కాగిన తర్వాత మనం ఉప్పు, లేకపోతే కరివేపాకు, లేకపోతే తమలపాకు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. నేనైతే ఉప్పు అలాగే తమలపాకు వేస్తాను. ఇంకో సైడ్ అయితే ఇలా వేరుశనగపప్పులు అయితే వేయించి పెట్టుకున్నానండి. నేనైతే టిఫిన్లోకి ఇలా ముందే తేవంగానే వేయించి పెట్టేసుకుంటాను అనమాట. అలా వేయించి పెట్టేసుకుంటే మనం చట్నీ చేసుకునేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి ముందుగా వేయించి పెట్టేసుకుంటాను. ఇంకా నెల్లూరు కూడా వెళ్ళి వచ్చేసామండి. ఇదైతే ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ కంటిన్యూషన్. ఇంకా నెల్లూరులో అయితే నేను వీడియో తీయలేదండి, అప్పటికే ఫోన్ ఛార్జింగ్ లేదనమాట. ఇంకా వీడియో అప్లోడ్ పెట్టేసి వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే స్వామి లేడనమాట, పూలు కోసిచ్చేసి తన పనికి తను వెళ్ళారు. ఇది మిద్ది మీద పూలు కదండి, నేనైతే ఎక్కలేను అని చెప్పేసి పూలు ఉన్నప్పుడు తనే కోసిస్తారనమాట. ఇంకా నేను పూలు కట్టుకుంటూ ప్రశాంతంగా అక్కడ సాంగ్స్ ఏదో వింటూ పూలు కట్టుకుంటూ ఉన్నాను.
మీతో అయితే నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగాడనమాట. అమ్మ ఎందుకని ఎప్పుడు సరస్వతీదేవి ఒక రాక్ మీద కూర్చుని ఉంటుంది అండ్ లక్ష్మీదేవి ఒక లోటస్ ఫ్లవర్ మీద కూర్చుని ఉంటుంది అని పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, లోటస్ ఎక్కడుంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. లోటస్ ఫ్లవర్ తీసుకోవాలి అంటే నీళ్ళల్లో దిగక తప్పదు కదా. దిగాక ఆ పువ్వు వైపు మనం ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళామనుకో, నీ స్విమ్మింగ్కి వచ్చే రిపల్ ఎఫెక్ట్ వల్ల ఆ పువ్వు నీకు ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. మెల్లిగా వెళ్తేనే కదా నీకు ఆ ఫ్లవర్ దక్కుతుంది. అందుకే లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ మీద కూర్చుంటుంది. మెల్లిగా అప్రోచ్ అవ్వాలి. అండ్ అది తీసుకున్న తర్వాత కూడా ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ అదే సరస్వతీదేవి రాయి మీద కూర్చున్నట్లు కనిపిస్తుంది. రాయి నాలెడ్జ్ లాంటిది. ఒక్కసారి నువ్వు సంపాదించాక దానికి చావు అంటూ ఉండదు. అది ఎప్పుడు నీతోనే ఉంటుంది అని చెప్పింది అమ్మ. చిన్న కథ నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పూలైతే కట్టేసానండి. చూసారా ఎన్ని పూలో అంటే ఎన్ని రకాల పూలు ఉన్నాయో. మల్లెపూలు, సంటి జాజులు, అలాగే సన్నజాజులు, అన్ని పూలు కలిపితే కొంచెం ఒక మూరకు తక్కువ అయితే వచ్చాయండి. ఇంకా నేనైతే నెల్లూరు నుంచి రాగానే బట్టలు అయితే నానబెట్టేసానండి. కొన్ని బట్టలు మనం వాషింగ్ మిషన్కి వేయని అయితే నేను నానబెట్టేసుకుంటాను. అలాగే మార్నింగ్ తోమిన అంట్లు కూడా ఇలా ఆరబెట్టేస్తాను అనమాట. ఇవి ఆరేలోపు నేనైతే పూలు కట్టుకుందామని చెప్పి ఇంకా పూల దగ్గర కూర్చున్నాను. ఇంకా రాగానే వాకిలి కూడా చిమ్మేసి బయట ముగ్గు వేసేసానండి. ఎటు వెళ్ళినా ముందు రాగానే బయట వాకిలి అయితే చిమ్మేసి ముగ్గు పెట్టేస్తాను. ఇంకా బయట చెట్లు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ పూలైతే ఎక్కువ ఇక్కడ కొయ్యమండి. ఇంకా బయట నుంచి తెచ్చుకోవడమో లేకపోతే కొత్త ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడమో చేస్తాం. కానీ ఇంకా ఇక్కడైతే కొయ్యమన్నమాట. ఇక్కడ ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు కనుక కనుక్కొని ఉంటే ఈ చెట్ల దగ్గర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి ఉండాలి. మీరు కానీ నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే మీకైతే తెలుస్తుంది అన్నమాట. మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోరింటా చెట్టు చూసారు కదా, బాగా కొట్టేసిన తర్వాత ఇలా బాగా ఎగురిస్తుందండి. మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ పక్కనే మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అక్కడే జాయిన్ అని ఉంటుంది. ఇంకా జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అడుగుతుందండి. మేమైతే 89 రూపీస్ పెట్టాము. ఇంకా మీ ఇష్టం అన్నమాట. మీకు తోచినంత పే చేసి నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇంకా లోపలికైతే వచ్చేసానండి. మార్నింగ్ అయితే గుగ్గిళ్ళు ఉడకబెట్టాను అనమాట. పిల్లలకి స్నాక్స్ కింద పెడదామని చెప్పేసి ఇంకా అవైతే ఉడకబెడుతున్నాను. ఇంకా మార్నింగ్ నెయ్యి చేశాను కదా, అది కూడా చూపిస్తున్నాను అనమాట. పిల్లలకి అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదా. నాకు ఈ గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో నేను తెచ్చిపెట్టేసుకుంటాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు. అలా ప్రశాంతంగా ఉడకబెట్టుకొని టీవీ చూస్తూ తింటూ ఉంటానన్నమాట. ఇంకా పాలు కూడా ఒక పక్క పెట్టేశాను కాఫీ తాగుదామని చెప్పేసి. ఇంక ఇంట్లో పనులు అయితే ఏమేమి చేశానైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూశారు కదా, అంటే వర్షం నెక్స్ట్ డే పడలేదు అనే వ్లాగ్ అనమాట ఇది. ఇంకా బట్టలన్నీ ఉతికేసాను అనమాట. చూశారు కదా ఎంత కుప్పబడిందో. ఇంకా నెల్లూరు నుంచి ఏమేమి తెచ్చానని చూపిస్తున్నాను. నెల్లూరుకి అయితే వెళ్ళింది అసలు ఫోన్ తేవడానికండి. మా నాన్న వాళ్ళ ఫోన్ బాగాలేకపోతే ఇంకా మనీ అయితే ఇచ్చేళ్ళారు. ఫోన్ తెచ్చిండమ్మా అని చెప్పేసి ఇంకా అది తీసుకొని ఇంకా ముగ్గురాళ్ళు ఉంటాయి కదా, ముగ్గురాళ్ళు కూడా తీసుకొచ్చాను అనమాట. అలాగే మార్నింగ్ దోసపిండి వేసానండి. చూసారు కదా ఎంత బాగా పులిసిందో. ఈ ఒక 2-3 కేజెస్ వేసుకుంటా అండి. ఈ దెబ్బ నిండా వేసుకుంటే మాకు 2-3 రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వచ్చేటప్పుడు నైవేద్యంగా పెట్టడానికి అరటిపళ్ళు కూడా తీసుకొచ్చామన్నమాట. వ్లాగ్లో
స్టోరీ చెప్పడం మీకు ఎలా అనిపించింది, బాగుంటుందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 6 అయిందండి. ఇంక ఇప్పుడైతే నేను పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నమాట. స్వామి అయితే లేరు, చూశారు కదా, ఆటో కూడా లేదనమాట. తన పని మీద తను వెళ్ళారండి. ఇంకా టైం 6 అయిపోయింది, ఇంకా 5 మినిట్స్ ఉంది. మామూలుగా అయితే 6:30కి వదులుతారండి ట్యూషన్ అయితే. నేను 6కే తీసుకొచ్చేస్తాను, ఎందుకంటే అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా దోమలు తట్టుకుంటూ ఏం రాయరు, ఇంకా ఆడుకుంటూ ఉంటారని చెప్పి 6కే తీసుకొచ్చేస్తాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకురావాలండి. ఇంకా ఈరోజు దోసపిండికి వేసాను కదా, పిల్లలకైతే 2 దోశ పోయిచ్చేస్తాను. ఇందాక నేనైతే నెల్లూరుకి వెళ్ళాను, ఇంకా అప్పుడు బొరుగురు మిక్చర్ అవి తిన్నామన్నమాట. ఇంకా నేను కూడా ఇప్పుడు ఏం తినదలుచుకోలేదు. ఇంక స్వాములు అయితే భిక్షకి భజనకి వెళ్తారనమాట. ఇంక వాళ్ళకి కూడా ఏం చేయబడలేదు. ఇంక వచ్చిన తర్వాత దీపారాధన కూడా చేయలేదండి. ముందు పిల్లల్ని తీసుకొచ్చేసి తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయి పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ ఏం చేపినమాట. అంటే ముందు వాళ్ళకి ఏదో ఒకటి పెడతానండి. అంటే ఉదయం 8:30, 9కి అలా వెళ్తారులేండి. 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మనం పెట్టే కొంచెం అన్నం ఒక్కోసారి అది కలిపి పెడతాము, లేకపోతే కలపకుండా పెట్టినా వాళ్ళకి ఆ టయానికి తినచ్చు, కొంచెం లేకపోతే పారేయచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమన్నా ఫ్రూట్స్ అలా పెట్టి పంపిస్తాం కదా, అందుకని చెప్పి రాగానే ఆకలి వేసిద్దని చెప్పేసి ఏదన్నా ముందు చేసి పెట్టేస్తాను. చేయలేకపోతే ఏదైనా స్నాక్స్ అయినా పెడతానండి. ఇంకా పిల్లలు అవి తినేసిన తర్వాత పిల్లలకి దోశ అయితే పోస్తున్నాను. ఇంకా నేను కూడా నెల్లూరుకి వెళ్ళాను కదా, బొరుగులు మిక్చర్ అయితే తిన్నాను అనమాట. ఇంకా నాకేం వద్దులే అని చెప్పేసి పిల్లలకైతే కొంచెం దోశ పిండి తీసి కలిపేసి పిల్లలకైతే దోశలు వేసిస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.